హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ మురుమురాలతోని హాటే కాదండి, స్వీట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే మురుమురా మిక్చర్ అయితే చేశానండి. చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు కదండి మురుమురాలు. ఇది బెల్లం వేసి చేస్తే ఇంకా బాగుంటాయండి. నార్మల్గా ఇచ్చే కంటే ఇలా బెల్లం మురుమురా ఇస్తే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. స్వీట్ ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుందండి. చూసారా, ఇలా చేసుకొని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే మనకి మురుమురా మిక్సర్ ఒక 10 days వరకు ఫ్రెష్గా ఉంటుందండి. చూసారు కదా ఎంత బాగుందో, మిక్సర్ లాగే ఉందండి స్వీట్ మిక్చర్. దీన్ని తయారు చేసుకోవటానికి ముందుగా మనం 1 కప్పు బెల్లం అయితే తురిమేసి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లోని ఒక 3 cups వరకు మురుమురా అయితే వేసుకోవాలండి. వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేగించుకోవాలండి. ఈ మురుమురాలు క్రిస్పీగా వేగించుకోవాలి. పైన చూపించినట్లుగా కలుపుతూ వేగించుకోవాలండి. నేనైతే మురుమురా లడ్డు చేశాను కానీ ఇలా మిక్చర్ ఎప్పుడు చేయలేదు. ఇంకా మా అబ్బాయికి ఇష్టం అనేసి ఇలాగ రెసిపీ అయితే చేశానండి. మా వాడు స్వీట్ రెసిపీస్ ఎక్కువగా తింటాడు కాబట్టి ఇంక ఇలా ట్రై చేస్తే ఎలా ఉంటుందా అని చెప్పేసి చేశాను. ఇప్పుడు ఈ మురుమురాలు ఫ్రై అయిపోయాయి. ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి. మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 కప్పు బెల్లం అయితే వేసుకోవాలి. 3 కప్పుల మురుమురాలకి 1 కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది కరిగించుకోవాలండి బెల్లం అంతా. దీంట్లో నేనైతే కొంచెం వాటర్ కూడా వేసానండి. వాటర్ వేసుకొని బెల్లం అంతా పూర్తిగా కరిగించుకోవాలి. ఇంకా అక్కడక్కడ బెల్లం ముక్కల్లా ఉన్నాయి కదండి, ఇదంతా బాగా కలుపుకుంటూ బెల్లం కరిగే వరకు కలుపుతూ ఉండాలండి. లేదంటే అడుగు మాడుతుంది కాబట్టి బెల్లం అంతా కలుపుతూ ఉండాలండి. అలా కలుపుతూ ఉంటే బెల్లం అంతా కరుగుతూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు బెల్లం అంతా కరిగి పొంగుతుంది కదా అండి. ఈ టైంలో మనం 1 స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం 1/2 స్పూన్ వరకు యాలకుల పొడి, అలాగే 1/2 స్పూను ఈటింగ్ సోడా ఉంటుంది కదా, అది వేసుకోవాలండి. ఇవి 2 వేసేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఈ బెల్లంలో అంతా మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఇలా పైన చూపించిన విధంగా కలుపుకుంటే త్వరగా అంతా కలిసిపోతుంది. చూసారు కదా, ఇంకా ఇది బెల్లం కూడా పొంగుతూ ఉంటుందండి. మనకి ఇది బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదండి. ఈ టైంలో మనము మురుమురాలు అయితే వేసేసుకోవచ్చు. ఉండలు చేసుకోవాలంటే ఇంకొంచెం పాకం వచ్చాక వేసుకోవాలండి. కానీ మనం మిక్సర్ చేసుకుంటున్నాం కాబట్టి మురుమురాలు అయితే ఇప్పుడు వేసేసుకోవచ్చు. చూసారు కదా, ఈ మురుమురాల్ని ఇలాగ వేసేసి మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా అంతా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ తీసుకొని అందులో నెయ్యి వేసి జీడిపప్పు, బాదం పప్పు వేగించుకోవాలండి. ఇలా స్పూన్తో కలుపుతూ వేగించుకోవాలి. ఇదంతా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ జీడిపప్పు, బాదం పప్పు ఈ మిక్చర్లో వేసేసుకోవాలండి. ఈ మురుమురాల్లోని ఇవి వేసేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా కలుపుకొని మిక్స్ చేసుకోవాలండి. అంతేనండి. చూడండి, మనకి బెల్లంతో మురుమురా మిక్చర్ ఎంత బాగా వచ్చిందో, పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇది మనం బెల్లంతో తయారు చేసాం కాబట్టి హెల్త్కి కూడా మంచిదే. ఇందులో డ్రై నట్స్ కూడా వేసాము కాబట్టి అందరూ తినొచ్చు. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ తినొచ్చండి. స్వీట్ ఇష్టపడే వాళ్ళు అయితే ఇంకా బాగా ఇష్టంగా తింటారు. ఇంకా దీనిని నేనైతే ఎయిర్టైట్ బాక్స్లో అయితే వేసేసానండి. చూసారు కదా, ఇలాగా ఒక బాక్స్లో అయితే వేసేసుకుంటున్నాను.
ఇంకా ఇది మనకి 10 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. క్రిస్పీగా మెత్తగా అవ్వకుండా బాగుంటుంది. అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.